ఏపీ గవర్నమెంట్ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రారంభించిన పథకం తల్లికి వందనం కదండి. ఇందులో ఇంకా ఎవరికైతే డబ్బులు అనేవి పడలేదో వాళ్ళకి రెండవసారి అయితే మన ఏపీ గవర్నమెంట్ అవకాశం అయితే ఇచ్చిందండి. అదేంటో ఇప్పుడు చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఏంటి అంటే ఇది తల్లికి వందనం పథకం కింద ఏ కారణాలతో అయితే డబ్బులు పడలేదో వాళ్ళకి మెయిన్గా ఇప్పుడు గ్రీవెన్స్ అనేది నమోదు చేసుకోమనేసి అయితే ఇచ్చారండి. అదేంటి అంటే మెయిన్గా 4 వీలర్ కలిగి ఉన్నారు అనేసైనా లేదా ఇన్కమ్ ట్యాక్స్ పేయి అనేసైనా మనకి ఇనెలిజిబుల్ అనేసి అయితే వస్తుంది కదండి. సో అటువంటి వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు అది గ్రీవెన్స్ అనేది రైజ్ చేయడం ద్వారా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యి ఇన్ కేస్ మనం అలాగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండానే పే చేసినట్టు వచ్చిన 4 వీలర్ లేకుండానే ఉంది అని వచ్చిన అటువంటి వాళ్ళైతే గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తే మనకి కంపల్సరీగా డబ్బులు అయితే ఇంకా పడతాయండి. సో ఏంటి అంటే ఇంతకు ముందు రైజ్ చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రైజ్ చేయండి. రైజ్ చేస్తే కంపల్సరీ మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేవి పడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఇది మెయిన్గా ఏంటి ఎవరి పేరు మీద అయితే ఇనెలిజిబుల్ అనేది వచ్చిందో అంటే ఎవరు దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ పేయి అనేసి కానీ 4 వీలర్ ఉంది అని కానీ వచ్చిందో వాళ్ళ పేరుతోనే గ్రీవెన్స్ అనేది రైజ్ చేయాలండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇలా రైజ్ చేయడం ద్వారా మనకి ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే అది సాల్వ్ అయ్యి వెంటనే మన అకౌంట్లో అయితే డబ్బులు అనేవి పడతాయండి. ఇంకొంతమందికి ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి ఎన్పిసిఐ లింక్ అనేది ఇనెలిజిబుల్ అవ్వడం వల్ల అంటే ఇన్యాక్టివ్లో ఉండడం వల్ల అదేంటి అంటే కొంతమందికి డబ్బులు అనేవి పడలేదు. సో అటువంటి వారు కూడా ఇప్పుడు కరెక్ట్ చేసుకొని అది మనం కనుక రైజ్ చేస్తే మనకి అకౌంట్లోనైతే డబ్బులు అనేవి పడతాయండి. ఇదేంటి అంటే మెయిన్ జూన్ 12న ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది కదండి. దీనికి ఏంటి అంటే మొత్తం 67,27,000 తల్లుల బ్యాంక్ ఖాతాల్లో 8,745 కోట్లు అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే జమ చేసిందండి. అదేంటి అంటే ఒక్కొక్క పిల్లవాడికి కూడా 15,000 చొప్పున అందించారు. ఇందులో 2,000 ఏంటి అంటే స్కూల్ యొక్క మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది. ఇంకో 13,000 కూడా తల్లి ఖాతాలో అయితే పడిందండి. ఈ పథకం ఏంటి అంటే మెయిన్గా ఫస్ట్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ పథకానికి ఎలిజిబుల్గా ఉన్నారండి. నెక్స్ట్ రెండో విడత అనేది జూలై 10న పడిందండి. ఇప్పుడు కూడా ఏంటి అంటే 13,000 తల్లి ఖాతాలో అయితే పడ్డాయండి. సో కొంతమందికి ఏంటి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఇన్యాక్టివ్లో ఉండడం వలన అయితే పడలేదు. కానీ వాళ్ళకి ఏంటి అంటే టు బీ పెయిడ్ అనేసి చూపిస్తుంది. సో అవి ఏంటి అంటే ఎప్పటికైనా అయితే మనీ అయితే వాళ్ళకి కంపల్సరీ అయితే పడతాయండి. డోంట్ వరీ. ఇంకా ఎవరికైనా కూడా మనం ఎలిజిబుల్ అనేసి చూపించి కూడా మనకి ఇన్ కేస్ మనీ కనుక పడకపోతే ఒకసారి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారిని కలిసి ఇది గ్రీవెన్స్ అనేది మనం పెట్టినట్లయితే మన అకౌంట్లో అయితే డబ్బులు కంపల్సరీగా పడతాయండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇది మెయిన్గా ఈ గ్రీవెన్స్ స్టేటస్ కానీ మనకి మనీ పడిందా లేదా అనేది కానీ ఎలా చెక్ చేసుకోవాలి అంటే gswsnbm.ap.gov.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి మన స్టేటస్ని మనం అయితే చెక్ చేసుకోవచ్చండి. అది మనకి పే అయిందా లేకపోతే ఇంకా ఏమైనా ఫ్యూచర్లో పడుతుందా లేకపోతే ఇనెలిజిబుల్ అనేసే వస్తుందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఇది మెయిన్గా 13,000 ఫస్ట్ జూన్ 12న రిలీజ్ చేశారండి. నెక్స్ట్ జూలై 10న రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంకా ఎవరికైనా పడవలసి ఉంటే మాత్రం వాళ్ళకి అయితే రిలీజ్ చేయబోతున్నారండి. సో ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ కనుక ఉండి కూడా మీకు పడలేదు అని అనుకుంటే మీరు వెంటనే కూడా సచివాలయంలో అయితే గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి. మీకు కంపల్సరీ అయితే డబ్బులు అనేవి పడతాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.